రాజాసాబ్ కి తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు సింగిల్ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ప్రతిసారి పెంచుతూ మెమోలు ఇవ్వడం, కోర్టులో కొట్టేయడం ఇదే పని సరిపోతుందంటూ జడ్జి సీరియస్ అయ్యారు. రూల్స్ ఏంటో మెమోలు ఇచ్చే అధికారులకు తెలీదా అంటూ ప్రశ్నించారు. టికెట్ల రేట్ల పెంపుపై ఇప్పటికే ఎన్నోసార్లు విచారణ చేశామన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల ఆలోచన మారదా అంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇది ప్రజా ప్రయోజన వాద్యంగా చూడొద్దని వాదించిన గవర్నమెంట్ లీడర్ ఒక వ్యక్తి కోసం ప్రైవేట్ గా వేసుకున్న రిట్ పిటిషన్ గా చూడాలన్నారు జీపీ. మేము సినిమాలకి వెళతాం, మాకు టికెట్ల రేట్లు తెలుసన్నారు జడ్జి. రాజాసాబ్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునేలా రాత్రి మెమో ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై పిటిషన్ దాఖలైంది. ఇప్పటికీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుపై ఎటువంటి వాదనలు కొనసాగుతున్నాయి కోర్టులో? ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ ఏంటి? జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. అయితే నిన్న అర్ధరాత్రి అనూహ్యంగా ప్రభుత్వం రాజాసాబ్ సినిమాకి టికెట్ రేట్స్ పెంచుకునేలా మెమో ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి ప్రభుత్వం ఈ తరహాలో మెమో ఇవ్వటాన్ని కొంతమంది పిటిషనర్స్ తప్పుపడుతూ ఈరోజు లంచ్ మోషన్లో మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన విచారణ మధ్యాహ్నం నుండి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం ప్రతిసారి ఈ తరహా మెమోలు జారీ చేస్తూ ఉండడం పట్ల హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు టికెట్ రేట్స్ పెంపుకు సంబంధించిన విచారణ జరగడం. గతంలో ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అయినటువంటి టైంలో ప్రతిసారి కూడా ప్రభుత్వం ఈ తరహాలో నిబంధనలు ఉల్లంఘించి మెమోలు జారీ చేస్తూనే వచ్చింది. దాంతో ప్రతిసారి కూడా తాము విచారణ వింటూనే ఉన్నాము, కొన్ని సందర్భాల్లో దానిపైన స్టేలు కూడా విధిస్తున్నామంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే గత 2 దశాబ్దాల క్రితం హైదరాబాద్ మొత్తం కూడా ఒక సినిమాకి సంబంధించి ప్రతి థియేటర్కు ఒకటే రేటు ఉంటూ ఉండే. గతంలో తాము కూడా సినిమాలకు వెళ్ళాము, తమకి ఈ సినిమా టికెట్ రేట్ల గురించి తెలీదు అనుకుంటే పొరపాటైనటువంటి వ్యాఖ్యని కూడా హైకోర్టు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మరోవైపు ప్రభుత్వ తరపు జీపీ కూడా వాదనలు వినిపిస్తూ ఒక కీలక వాదన తను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు పిటిషనర్స్ వేసింది కేవలం రిట్ పిటిషన్ మాత్రమే. ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్గా లేదు. ఒకవేళ లార్జర్ ఇంట్రెస్ట్తో చూసుకుంటే ఒక పిల్ దాఖలు చేయాల్సి ఉంటుంది, ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయాలి. కానీ ఇక్కడ కేవలం ఒక ఇండివిజువల్ పర్సన్కే, ఒక ప్రైవేట్ పర్సన్కే ఇందులో నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దీన్ని ఎంటర్టైన్ చేయొద్దు, టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం ప్రభుత్వానికి ఆ వ్యత్యాసం ఉంటుంది. అనుకున్నటువంటి టైంలో ప్రభుత్వం టికెట్ రేట్స్ని పెంచొచ్చు అనేటువంటి ఒక వాదన కూడా జీపీ తీసుకొచ్చినటువంటి వర్షన్. అండ్ సేమ్ టైం ఇప్పుడు జీవో ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో సినిమాలో వచ్చేటువంటి లాభాల్లో 20% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్కి తాము ఇస్తాము అంటూ కూడా సినిమా యూనిట్ అండర్టేకింగ్ ఇచ్చింది. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని టికెట్ రేట్స్ పెంచుకునేలా తాము అనుమతించామంటూ చెప్పారు. సో ఇప్పుడు ఈ మొత్తం టికెట్స్ రేట్స్ పెంపు ద్వారా లబ్ధి పొందుతుంది ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్. సో వాళ్ళని ఈ కేసులో పార్టీ చేయకుండా, వాళ్ళ వాదన ఏంటో వినకుండా హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు కోరారు. సో ప్రజెంట్ ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. సో మరొక ½ అన్ అవర్లో కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.